ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ను ఆయన జాక్ డార్సే నుండి ఏకంగా $44 బిలియన్ పెట్టి కొనుగోలు చేశాడు. ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే ఇది 3,70,000 కోట్ల రూపాయలుగా చెప్పుకోవచ్చు. ట్విట్టర్ పేరును కాస్త ఎక్స్గా మార్చేశాడు ఆయన. అటు తర్వాత నుండి ఆయనకు సోషల్ మీడియా వ్యాపారం అంటే ఏంటో తెలిసి వచ్చిందట. రెవెన్యూ పూర్తిగా పడిపోయింది, అడ్వర్టైజ్మెంట్లు తగ్గిపోయాయి. తన ఆగ్రహాన్ని అడ్వర్టైజ్మెంట్లపై వ్యక్తం చేస్తున్నారు ఆయన. మొత్తానికి చూస్తే మస్క్ కంపెనీ ఎక్స్ దివాలా తీయడానికి సిద్ధంగా ఉందన్న టాక్ వినిపిస్తోంది అమెరికాలో ఇప్పుడు. దీని కథ కమామిషు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా ఎవ్వరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టెస్లా ఎలక్ట్రికల్ కార్ల కంపెనీ పెట్టి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాడు. అటు తర్వాత స్పేస్ ఎక్స్ ద్వారా స్పేస్ టూరిజానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. ఆయన నికర సంపద $225 బిలియన్. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు 19 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. అలాంటిది ఆయన అతి ఉత్సాహం కొద్దీ సోషల్ మీడియా వ్యాపారంలో అడుగు పెట్టాడు. వెంటనే ట్విట్టర్ యాజమాన్యాన్ని అదిరించి బెదిరించి భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేశాడు. దీనికి ఆయన చెల్లించిన మొత్తం సుమారు $44 బిలియన్. ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే 3,70,000 కోట్లు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి కొనుగోలు చేసిన మస్క్ దాని నుంచి ఆశించిన రెవెన్యూ రాకపోవడంతో అసహనంతో చిందులు వేస్తున్నాడు. తాను అనుకున్నదొకటి, ప్రస్తుతం కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం ఒకటి. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో మస్క్ విలవిలలాడిపోతున్నాడు. వాస్తవానికి ఏ మీడియా అయినా విజయవంతంగా నడవాలంటే దానికి ప్రధానంగా కావాల్సింది అడ్వర్టైజ్మెంట్లు లేదా యాడ్స్. మన దేశంలో అయినా ఏ దేశంలో అయినా మీడియా నడవాలంటే యాడ్స్ ద్వారానే నడవాల్సిందే, లేదంటే ఆర్థికంగా చితికిపోతాయి. ప్రారంభంలో కొత్త ఉత్సాహంలో కంపెనీ నడిపించినా రాను చేతి నుంచి డబ్బు వదలడంతో ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాడు మస్క్. ఇండియాకు చెందిన పరాగ్ పటేల్ ట్విట్టర్ సీఈఓగా ఉన్నారు. అతన్ని తప్పించారు. దీంతో ఆయనకు మిలియన్ల కొద్దీ డాలర్లు పరిహారం చెల్లించాల్సి వచ్చింది. కంపెనీలో అప్పటి వరకు పనిచేసిన అనుభవస్తులైన ఉద్యోగులను తీసేసి కొత్త వారిని తీసుకున్నాడు. అప్పటి వరకు ట్విట్టర్గా ఉన్న కంపెనీ పేరు ఎక్స్గా మార్చాడు. సోషల్ మీడియా ఎక్స్ తన సొంతదే కదా అని తన సొంత అభిప్రాయాలను ప్రజలపై రుద్దేవాడు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రతి ఒక్కరూ తమ భావ వ్యక్తీకరణకు స్వేచ్ఛ ఉంటుంది. ఇక ట్విట్టర్ కాస్త డార్సీ నుంచి మస్క్ చేతిలో వచ్చిన వెంటనే సబ్స్క్రైబర్లు గణనీయంగా తగ్గిపోయారు. దీంతో ఆయన సబ్స్క్రైబర్ల నుంచి $8 వసూలు చేయడం మొదలెట్టారు. దీంతో ఆయన సబ్స్క్రైబర్లు మరింత తగ్గిపోయారు. దీంతో కంపెనీకి వచ్చే యాడ్స్ రెవెన్యూ కూడా తగ్గిపోయాయి. అప్పటి నుంచి మస్క్ దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఆర్థికంగా బలంగా ఉన్నాడు కాబట్టి సొంత డబ్బుతో కంపెనీ నడిపించుకుంటూ వచ్చాడు. ఒకానొక సమయంలో ఆయన ఓ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ యాడ్స్ ఇచ్చే కంపెనీలపై అన్పార్లమెంటరీ భాషను కూడా ఉపయోగించాడు. వారు యాడ్స్ ఇవ్వకపోతే కంపెనీకి వచ్చిన నష్టమేమీ లేదన్నట్లుగా కాస్త ఘాటుగా బూతులు లంకించుకున్నాడు. ఇక ఎక్స్ యాడ్ రెవెన్యూ గణనీయంగా తగ్గిపోవడం ప్రారంభమైంది. 2022లో ఎక్స్ యాడ్ రెవెన్యూ $4.1 బిలియన్ దిగొచ్చింది. అటు తర్వాత 2023కొచ్చేసరికి ఈ యాడ్ రెవెన్యూ కాస్త $1.1 బిలియన్ దిగొచ్చింది. ఈ ఏడాది చివరి నాటికి $1 బిలియన్ కంటే ఇంకా తక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మస్క్లో అసహనం విపరీతంగా పెరిగిపోయింది. అడ్వర్టైజింగ్ గ్రూపులతో పాటు అతిపెద్ద కార్పొరేట్లు తనపై కుట్ర పన్నాయని, తనకు బిలియన్ల కొద్ది డాలర్లు నష్టాలకు ఈ యాడ్ గ్రూప్ కంపెనీలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరంతా చట్ట వ్యతిరేకంగా మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ను బాయ్కాట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు కోర్టుకెక్కి యాడ్ కంపెనీలపై వార్ ప్రకటించారు. తన కంపెనీ ఎక్స్ కు జరిగిన నష్టాలకు పరిహారం ఇవ్వాల్సిందేనని ఆయన కోర్టుకెక్కాడు. దీన్ని బట్టి చూస్తే మస్క్ కంపెనీ దివాలా తీయడానికి సిద్ధంగా ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇక ఈ ఏడాది నవంబర్లో అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటి నుంచే మస్క్ ఎక్స్లో తప్పుడు సమాచారం అందిస్తున్నాడు. దీని ద్వారా ఈ ఏడాది ఆయన 1.2 బిలియన్ వ్యూస్ సంపాదించుకున్నారని వాచ్ డాగ్ గత గురువారం వెల్లడించింది. వైట్ హౌస్ రేస్లో బిలియనియర్ కాబట్టి ఆయన ప్రభావం ఓటర్లపై ఉంటుందని వాచ్ డాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయంగా తప్పుడు సమాచారం అందిస్తున్నారని పలువురు పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక మస్క్ ట్రంప్కు మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యజమానిగా తన హోదాను దుర్వినియోగం చేస్తున్నారని సెంటర్ ఫర్ కౌంటరింగ్ డిజిటల్ హెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇమ్రాన్ అహ్మద్ మస్క్ను హెచ్చరించారు. గత వారం మస్క్ ఆర్టిఫిషియల్ డీప్ ఫేక్ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోను తన అనుచరులకు కూడా షేర్ చేశారు. ఇక ఆ వీడియో విషయానికి వస్తే ట్రంప్కు వ్యతిరేకంగా ప్రెసిడెంట్ రేస్లో ఉన్న కమలా హ్యారిస్ గురించి వీడియో ఇది. కమలా హ్యారిస్ గొంతుతో ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ ఎద్దేవా చేస్తున్నట్లు చూపించారు. వయస్సు మీద పడ్డంతో బైడెన్ మతిమరుపుతో ఇబ్బందులు పడుతున్నారు. దేశాన్ని ఎలా నడపాలో కూడా బైడెన్కు తెలియదని కమలా హ్యారిస్ వాయిస్లో అన్నట్టుగా వీడియోలో చూపించారు. కాగా ఈ వీడియోను కొన్ని మిలియన్ల మంది చూశారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో మస్క్ దిగి వచ్చి ఇది కేవలం సెటైర్ అని సమర్థించుకున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఇంగ్లాండ్లో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. వలసవాదులను స్థానికంగా దేశం నుంచి వెళ్లిపోవాలని దాడులు చేస్తున్నారు. బ్రిటన్లో 3 మైనర్ బాలికలను ఓ 17 ఏళ్ల ముస్లిం యువకుడు కత్తితో దారుణంగా చంపేయడంతో యావత్ బ్రిటన్ భగ్గుమంది. దీంతో ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారు తమ బాలికలను చంపుతున్నారన్న ఆగ్రహంతో స్థానికులు వలసవాదులపై దాడులకు తెగబడుతున్నారు. అయితే ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ఇచ్చి అల్లర్లకు కారణమయ్యాడన్న అపవాదును మూటగట్టుకున్నారు. ఎలాన్ మస్క్ చేష్టలు చూసి అమెరికా ప్రజలతో పాటు బ్రిటన్ పౌరులు ముక్కున వేలేసుకుంటున్నారు. సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని తనకు నచ్చిన సమాచారం ఇస్తే కోర్టులో కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పరువు నష్టం దావాలకు మళ్లీ మిలియన్ల కొద్ది డాలర్లు పరిహారం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎక్స్ వ్యాపారం కాస్త దివాలా తీసేందుకు రెడీగా ఉంది. అసహనంతో ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియకుండా ఉంది. మరి నిగ్రహం పాటించాల్సిన మస్క్ ఇలా అసహనంతో రగిలిపోవడం ఆయనకే చేటు తెస్తుందని ఆయన మద్దతుదారులు కూడా సలహా ఇస్తున్నారు. అయినా మస్క్ ఇవేమీ పట్టించుకునే స్థితిలో లేడు. గాడ్ సేవ్ మస్క్ అని సానుభూతి చూపించాల్సిందే.